నమస్తే, నేను మీ కస్తూరి. ప్రస్తుతం మనమైతే అనంతపురంలో ఉన్న కోర్టులో అయితే ఉన్నామండి. ఇక్కడ బాంబులు ఉన్నాయని చెప్పేసి ఇక్కడ బాంబ్ స్క్వాడ్ అయితే వచ్చేసింది. మన పోలీస్ వాళ్ళైతే ఇక్కడ కోర్టులో అనువనువు వెతికే ప్రయత్నం అయితే చేస్తున్నారు. కానీ ఎవరు చెప్పారో ఏంటో తెలియదు, కానీ బాంబులు ఉన్నాయని చెప్పేసి పోలీస్ వాళ్ళకైతే ఒక మెయిల్ అయితే రావడం జరిగింది. దాన్ని అనుసంధానంగా తీసుకొని పోలీస్ వాళ్ళైతే చెకింగ్ అయితే చేస్తున్నారు. వాళ్ళ మాటల్లో కనుక్కున్నాం ఏం జరిగింది ఏంటి అని. ఈరోజు మధ్యాహ్నం 12:30 సమయంలో మాకు జిల్లా కోర్టు నుంచి సమాచారం వచ్చింది. ఏమంటే వాళ్ళకు ఒక మెయిల్ వచ్చింది జిల్లా కోర్టుకి. అన్నోన్ పర్సన్ అంటే అన్నోన్ మెసేజ్ ఈ కోర్టులో ఆర్డీఎక్స్ సమ్ బాంబ్ మెటీరియల్ పెట్టారని, అదేవిధంగా ఏదైనా పేలే అవకాశాలు ఉన్నాయని చెప్పేసి 1:30, 2:30 ఆ సమయంలో జరగచ్చు అని చెప్పేసి సమాచారం వచ్చిందని చెప్పేసి మెయిల్ వచ్చిందని చెప్పేసి చెప్పిన వెంటనే మేము మా ఎస్పీ సార్ యొక్క ఆదేశాల మేరకు మా బీడీ టీము మరియు డాగ్ స్క్వాడ్లో 3 టీములుగా ఏర్పడేసి 3 డాగ్స్ తీసుకొచ్చి కోర్ట్స్ అన్ని కోర్ట్స్ చెక్ చేయడం జరిగింది. ఈ కోర్టులో ఉండే కొన్ని పార్కుడ్ వెహికల్స్ ఉన్నాయి, కొన్ని నెలలుగా ఆ వెహికల్స్ కూడా చెక్ చేయడం జరిగింది. ఇక్కడ కోర్టులో ఉండే సిబ్బందిని మరియు కక్షిదారులని స్టాఫ్ని అందరినీ కూడా అప్రమత్తం చేసి బయటకు పంపించడం జరిగింది. జిల్లా జడ్జి సార్ కూడా సార్ యొక్క ఆదేశాల మేరకు కూడా మేము ఇక్కడ ఉండే కోర్టులో ఉన్న స్టాఫ్ను కూడా అందరూ బయటికి పంపించడం జరిగింది. ప్రస్తుతంగా తనిఖీలు కొనసాగుతూనే ఉన్నాయి. ఇప్పటికి 1.5 అవర్ నుంచి కొనసాగుతూనే ఉన్నాయి. బాంబులు ఎక్కడెక్కడ ఉన్నాయని మీకు ఇన్ఫర్మేషన్ వచ్చింది సార్? పర్టికులర్గా ఇక్కడ కూడా ఇప్పుడు చాలా తనిఖీలు అయితే జరుగుతున్నాయి, ఇది నిజమే అంటారా? పర్టికులర్గా మాకు అనంతపురం కోర్టు అని చెప్పి ఎక్కడ లేదు. ఆ యొక్క మెయిల్లో వివిధ ప్రముఖ కోర్టులలో అని చెప్పేసి ఆ మెయిల్ వచ్చింది. స్టేట్లో కూడా కొన్ని కోర్టులకు వచ్చిండొచ్చు. కోర్టులో కూడా స్పెసిఫిక్గా పలానా ప్లేస్ అని చెప్పి ఎక్కడ లేదు. ప్రముఖ కోర్టులలో జరిగే అవకాశం ఉందని చెప్పేసి వచ్చిన మెయిల్ ఆధారంగా మేము అప్రమత్తమై మొత్తము కోర్టు ఆవరణాన్ని కోర్టులన్నిటి కూడా తనిఖీలు చేపట్టడం జరిగింది. ప్రస్తుతం తనిఖీలు కొనసాగుతూనే ఉన్నాయి. అంటే ఇంతవరకు అయితే ఎలాంటి ఇన్ఫర్మేషన్ అయితే రాలేదంటారా సార్ బాంబుల విషయం గురించి? ఇంతవరకు మేము చేపట్టిన తనిఖీలు ఎక్కడ కూడా ఎటువంటి సమాచారం లేదు, ఎటువంటి బాంబ్స్ లేదు. ఓకే సార్, థ్యాంక్ యూ సార్.